అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. సో చాలా రోజుల తర్వాత హార్వెస్టింగ్ వీడియో పెడుతున్నా అండి. ఎందుకంటే ఇన్ని రోజులు అసలు రాలేదు వంకాయలు అలాగే కూరగాయలు. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఈ వర్షాల తర్వాత వర్షాలకు కూడా చాలా వరకు అన్నీ కొన్ని అంటే కుళ్ళిపోయినాయి, కొన్ని బాగున్నాయి, కొన్ని ఏమో ఇంకా పైకి అంటే పెరిగిపోయినాయి, కొన్ని అక్కడక్కడ చెప్పాను కదా నీళ్ళు ఎక్కువై కూడా కొన్ని రాలేదన్నమాట. సో వంకాయలలో గ్రీన్ వంకాయలు ఉంటాయి కదా, సో ఆకుపచ్చవి, అవి రాయలసీమ స్పెషల్ అనమాట. అవి వేసాను కానీ ఒక్క వంకాయ కాసిందంతే. ఒకటి తెంపి చూపించాను అనుకుంటా లాస్ట్ టైము. ఇంకా తర్వాత ఆ చెట్టే పోయింది. ఇంకా నేను ఏ చెట్టు పెట్టినా ఒక్కటి కూడా రాలేదండి. సో తెల్ల వంకాయలు మాత్రం చెట్లు బాగా వచ్చాయి. సో అవే ఇప్పుడు నేను కోస్తున్నాను. సో అదొక్కటే బాగా మొలిచేసింది అనమాట. సో నెక్స్ట్ టైం ఏమైనా ట్రై చేయాలి నేను, అవి వస్తాయా లేదా అని. ఇంతవరకు అయితే నేను నల్ల వంకాయలు వేసాను, పొడవు వంకాయలు వేసాను, అదే పర్పుల్ కలర్ పొడుగుంటాయి కదా, సో అవన్నీ వేసాను, అన్ని రకాలు వేసాను, అన్నీ బాగా వచ్చాయి. కానీ నాకు నేను కోరుకునే రకం అయితే రావట్లేదండి ఎందుకో. సో మళ్ళీ అది ట్రై చేయలేమో. ఈ వర్షాలకి మాత్రం మొత్తం అవి కుళ్ళి పోయినాయి. అంటే వేర్ల దగ్గర నుంచి వాటికి వేర్ల అన్నీ కుళ్ళిపోయినాయండి కింద నుండే. నేనేం చేయలేకపోయాను వాటిని. సో నాకు కొంచెం బాధేసింది. సో బాధలో కొంచెం హ్యాపీనెస్ ఏంటంటే తెల్ల వంకాయలు చాలా చాలా వస్తున్నాయి. సో మినిమం నాకు ఈరోజు 2 కిలోస్ వచ్చాయన్నమాట. ఒక్క చెట్టుకే నాకు 1 కిలో ఇచ్చేసింది. ఇంకా మిగతా చెట్లన్నీ పెద్దగా అయితే నేను చెప్పలేను. సో చెప్పాను కదా ఈ వర్షాలకి అక్కడక్కడ తెల్లది బూజు లాంటిది సోకిందని. అది కూడా ఈ చెట్టుకే సోకింది. ఇంత పెద్ద చెట్టు అయింది కదా, సో ఒక్కొక్క కొమ్మకు తెల్ల బూజుది అవి మందరం చెట్టుకు పడతాయి చూడండి. సో అలాంటిది కూడా వంకాయ చెట్టుకు వస్తాయి చూడండి. సో చెట్లకు ఎలా పాకిందో. సో వాటిని వచ్చిన కొమ్మలన్నీ నేను కట్ చేసి పడేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ వేరే కొమ్మకు సోకకుండా వెంటనే నేను ఆ కొమ్మల్ని మాత్రమే కట్ చేసి అలా వేసేస్తున్నాను అనమాట. మరి మిగతా చెట్లకు కొమ్మలకు పోకుండా. నేను టమాటా వేసాను కదా, అది టమాటా నేను లోకల్ టమాటా అనుకున్నాను, కానీ నాకు టమాటాలన్నీ బెంగళూరు టమాటాలో కాసాయండి. సో ఇవి అస్సలు పుల్లగా ఉండవు. సో ఓకే బాగానే ఉంటాయి కానీ పుల్లగా ఉండవు. వాటి అంత టేస్ట్ రాదనమాట, చప్పగా ఉంటాయి. కాకపోతే మన టమాటా ఏంటంటే క్యాజువల్గానే, సో ఏ మేకపోయినా సరే మసాలా లేకపోయినా ఖాళీగా వండినా అవి సూపర్ టేస్ట్ ఉంటాయి. సో వీటికి టేస్ట్ అంటే మనమే కారం ఉప్పు మసాలాల ద్వారా యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది, కానీ సో అవి మామూలుగానే చాలా బాగుంటాయి అనమాట. నాకు చాలా ఇష్టం ఏంటంటే మన లోకల్ టమాటా. చెప్పాను కదా ఎక్కడ చూడు నాకు బాగా వచ్చేస్తున్నాయి. సో ఈ చెట్లు అయితే ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత నీళ్ళకు ప్లస్ 2 రోజుల తర్వాత అవంతా కింద మట్టి వల్ల కూడా అక్కడక్కడ ఎండిపోతున్నాయి కొన్ని. అంటే లోపల వేర్లకు ఏమైందో తెలియదు. మళ్ళీ వాటిని చెక్ చేసి వాటికి ఏం ప్రాబ్లం ఉందో చూసి మళ్ళీ అన్నీ చూడాలి. నేను చూపిస్తున్నాను కదండి. కొమ్మలకు చాలా బాగా వస్తున్నాయి. టమాటా మాత్రం నిండుగా వస్తుంది. నేను పోతుందేమో టమాటా కూడా అనుకున్నాను, టమాటా ఏం పోలేదు. అలాగే గులాబీలు కూడా పోతాయి అనుకున్నాను వర్షాలకు. సో దాదాపు 15 days గ్యాప్ ఇవ్వకుండా వచ్చింది కదా. మరీ పెద్దగా వరదలు ఏం పోలేదు మన దగ్గర. కాకపోతే నాన్ స్టాప్గా చినుకులు పడుతూ ఉంటే కూడా చెట్లు చచ్చిపోతాయి. అందులోనూ కూరగాయలు అంటే ఇంకా కుళ్ళిపోతాయి అన్నమాట. సో అలా కుళ్ళిపోకుండా చూసుకుంటూ వచ్చాను. ఎంత చూసినా మన చేతుల్లో ఏమి ఉండదు. చూసారుగా ఇదేమో ఎర్ర బెండకాయ ఇప్పుడు కొత్తగా వేసాను. ఇవి కొత్తగానే. ఈ టమాటా కూడా లోకల్ టమాటా వేస్తాను ఎప్పుడు. సరే ఈసారి విత్తనమే వేరుగా వచ్చింది నాకు. సో లోకల్ టమాటా అని తెచ్చుకుంటే అది వేరే టమాటా వచ్చింది. సో గులాబీలు కూడా ఓకే బాగానే ఉన్నాయి. సో అవి నాటు గులాబీలు. సో ఇక్కడిక్కడ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూసారుగా ఉండేవి 4 చెట్లే, కానీ చెట్ల నిండా బాగా టమాటాలు విరక్కాసాయి. అలాగే తెల్ల వంకాయలు కూడా. ఇదేమో ఈ చెత్త ఏంటంటే అన్నీ మనం ఇంట్లో కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా, అన్నీ ఒక డబ్బాలు వేసి తర్వాత మట్టేసి అందులోనే నేను మళ్ళీ చెట్టు పెట్టేస్తాను. ఏంటి అంత చెత్త ఉంది అనుకుంటారేమో. ఇంకా ఇటువైపు చూసారు కదా, అక్కడ గులాబీ చెట్టు ఉందండి. ఆ గులాబీ చెట్టు కొంచెం ఎండిపోయేలాగా కనిపిస్తుంది. అందుకని అందులో కూడా కొన్ని
వెల్లుల్లిపాయ పొట్టు, ఉల్లిపాయ పొట్టు, కొన్ని నారింజ పొట్టు వేసి నీళ్ళు పోస్తూ ఉంటే కొంచెం బాగా చిగురొస్తుందని దాని దగ్గర కూడా చెత్త వేశాను. ఇక్కడ ఒక చెట్టు మర్చిపోయానండి. అందుకే మళ్ళీ వచ్చి చెక్ చేస్తే 2, 3 కనిపించాయి. అక్కడక్కడ 1, 2, 3 కూడా కుళ్ళిపోయి ఉన్నాయన్నమాట. నీళ్ళు ఎక్కువైతే కూడా కూరగాయలు కొన్ని కొన్ని కుళ్ళిపోయి కింద పడిపోతున్నాయి. అది వంకాయల్లో కూడా 2, 3 అలా కనిపించాయి నాకు. పైగా నేను కొంచెం లేట్ చేశాను కూడా తెంపడంలో. చూడండి దాదాపు 2 కిలోస్ అయ్యాయి. నాకు ఒక్కొక్కటే నా వంకాయ అంటే తెల్ల వంకాయలు బాగా లావుగా వస్తాయి కదా! అవి ఒక్కొక్కటి పావు కిలోకి దగ్గరలో ఉంటాయన్నమాట. సో, ఒక్కొక్కటి 100 గ్రాములు ఉండొచ్చు, లేదా పావు కిలో కూడా ఉండొచ్చు అనమాట. కొన్ని ఇంకా పెద్దగా అయితే అవి ఇంకా ఎక్కువగా అనిపిస్తాయి. చెప్పాను కదా ఈ చెత్త ఏం చేస్తానో. ఈ ఇవన్నీ కూడా చెత్త అంటే మళ్ళీ అన్నం అవన్నీ వేయకండి. ఓన్లీ కూరగాయల పొట్టు, అలాగే పండ్ల పొట్టు, ఇంకా ఇక్కడ మనం చెట్ల కింద ఊడుస్తాం కదా ఆ చెత్త కూడా వేసేస్తాను నేను. ఆ చెత్త వల్ల కూడా మనకు ఏమంటారు ఆ చెట్లకు బలం వచ్చేస్తుంది వాటిపైన నీళ్ళు పోసినప్పుడు. సో, నేనైతే బయట నుంచి ఏం తెప్పించి వేయను కాబట్టి నా కిచెన్ వేస్టేజ్తోనే పండిస్తాను. ఈ వంకాయలు ఇప్పుడు కాదండి, దాదాపు వర్షాలు మనకు పడకముందు ఫస్ట్ కోత అనమాట. అంటే ఇంతకుముందు చెప్పాను కదా 15 డేస్ బ్యాక్ అని, అప్పుడు కట్ చేసినవి. నేను ఆ వీడియో అప్లోడ్ చేయలేదు. సో, అప్పుడు మా వారు తెంపారనమాట. సో, తెంపి పెట్టినవి చూడండి. ఈ వంకాయలు చాలా బ్రైట్గా ఉన్నాయి కదా తెలుపు. సో, ఇప్పుడువి నేను ఇంతకుముందు పెట్టినదేమో నిన్న వీడియో అది. సో, ఆ వంకాయలకి ఈ వంకాయలకి డిఫరెన్స్ ఏంటంటే, ఆ వాన రావడం వల్ల వంకాయలన్నీ బాగా దెబ్బతిన్నాయండి లోపల. అంటే ఒక మచ్చల్లాగా వచ్చాయన్నమాట. మచ్చలు టోటల్ రాలేదు, పైన లేయర్కి మాత్రం అక్కడక్కడ కనిపించాయి. నేను కోసి చూసాను ఏమన్నా ఉందా లేదా అని. సో, ఏం లోపలైతే ప్రాబ్లం కాలేదు, కానీ పైన తోలుకి మాత్రమే వాటర్ కింద భూమిలో నీళ్ళు ఎక్కువయ్యి కొంచెం కుళ్ళిపోయినట్టు అయిపోతాయి కదా. మనకే ఈ వర్షాలకే అక్కడక్కడ పడినందుకు ఫుల్ ఫీవర్గా వచ్చింది నాకు. సో, అలాంటిది ఇంకా చెట్లు ఏం తట్టుకుంటాయి పాపం. సో, అందువల్ల అలా అయ్యాయి. కానీ అప్పుడు వంకాయలకి ఇప్పుడు వంకాయలకి చాలా డిఫరెన్స్. అవి చాలా హెల్తీగా ఉన్నాయి. సో, ఇప్పుడు కొంచెం అయినాయి అనమాట. కొంచెం బాధ అనిపించింది నాకు. ఇంకా చెట్లన్నీ చనిపోయినందుకు కూడా కొంచెం బాధ అయింది. అవి కాక మాకు అంటే ఇంట్లోనే కాక ఇంకా పొలంలో కూడా చాలా నష్టం వచ్చేసిందనమాట. అది కూడా నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే. సో, ఎందుకు యాడ్ చేశానంటే ఒక వర్షము ఎంతలా దెబ్బతీస్తుంది మనుషులను, అంటే మనుషుల్నే కాదు అలాగే పొలంని అంటే ఎంతలా కృంగతీస్తుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. వర్షం బాగా పడకముందు మేము పెట్టే నీళ్ళకు కొన్నిటికి అప్పుడు కూడా వర్షాలు పడినాయి, కానీ మరి ఇంత పడలేదు. చినుకులు పడినా బాగున్నాయి అనమాట. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో, షైనింగ్గా ఉన్నాయి. ఆ ముందు వీడియోలకి ఇప్పుడు కాయలకు. సో, చాలా బాధేసింది అనమాట. అలాగే మనం కూడా అంతే. అంటే అప్పుడు వర్షాలకు ఇప్పటికి కూడా మన హెల్త్ కూడా అస్సలు ఏం బాగాలేదు ఎవరిది. అందరికీ జ్వరాలు వస్తూ ఉన్నాయంట కదా. సో, జాగ్రత్తగా ఉండండి. మాకు కూడా అంతే. అంటే 1 బై 1 ఫస్ట్ నాకు వచ్చింది, నా తర్వాత మా వారికి వచ్చింది, మా వారి తర్వాత నా కూతురికి వచ్చిందనమాట. సో, ముగ్గురు అలాగే 1 వీక్ 15 డేస్ అలాగే ఉన్నాము. సో, అందువల్లనే నేనేమి పెట్టలేదు వీడియోస్. సో, ఇది కూడా జ్వరం వచ్చినప్పుడే. సో, పొలం దగ్గర ఏదో వర్క్ ఉంటే వెళ్ళాము. అది కూడా ఎందుకు వెళ్ళాము కూడా చూపిస్తాను చూడండి. సో, ఈ పక్క ఉంది కదా, ఒక పక్క అంతా మొత్తం చెట్లు పీకేసామన్నమాట. సో, ఎందుకు పీకేసాము అంటే మొత్తం వేర్లతో సహా అవి కూడా. నేను ఇంతకుముందు వంకాయలను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, వంకాయ చెట్లు అలాగే అవి మొత్తం వేర్లతో సహా నీళ్ళ వల్ల అవి మన క్లైమేట్కు అంటే తెలంగాణలో ఉండే క్లైమేట్కు, సో ఆంధ్ర క్లైమేట్కు చాలా డిఫరెంట్ ఉంటుంది. సో, అవి ఇక్కడ అంటే జామ తోట సరిగ్గా కాయలేదు. అవి అంటే పెరిగింది కానీ అవి కాత ఉంటుంది కదా, అంటే వాటికి వచ్చే కాయలు సరిగ్గా కాయలేదు. ప్లస్ అవన్నీ కుళ్ళిపోతున్నాయి. పైగా కింద వేర్ల తెగుళ్ళు అంటారు కదా. సో, వేర్లకు అవి బుడలాగా అవుతాయి కదా. వేర్ల తెగుళ్ళు అంటారో ఏమంటారు నాకు చెప్పడానికి రావట్లేదు, అప్పుడప్పుడు గుర్తుకు రాదు.
సో అందువల్ల మొత్తం చెట్లన్నీ పీకేయాల్సి వచ్చింది. సో ఆ గుట్టలే ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇటు పక్క. సో ఆ జామకాయ గుట్టలే అవి. మొత్తం జామ తోటంతా పీకేయాల్సి వచ్చింది. సగానికి సగం తోట అనమాట. ఒక పక్కేమో వేరే రకము, ఇంకొక పక్కేమో అవి కూడా మేము ఆల్రెడీ ఇంతకుముందు పీకేసి మళ్ళీ పెట్టింది. అప్పుడు ఎందుకు పీకేసామంటే అప్పుడు తెచ్చాము, కానీ తెచ్చిన ఒక 1 or 2 monthsలోనే పోయినాయి అవి. సో అవి పోతే మళ్ళీ మా వారు తెచ్చిపెట్టారు. మళ్ళీ ఇప్పుడు 9 years తర్వాత మళ్ళీ అన్నీ నీరసపడి అవి రాక ఈ వర్షాల వల్ల సో మొత్తం కృంగిపోయినాయి అన్నమాట అవి. నాకెలా చెప్పాలో తెలీదు. సో చాలా బాధేసింది మాకు. సో అందుకని అన్నీ పీకేసాము. దాదాపు సగం తోట మొత్తం తీసేసామన్నమాట జామ చెట్లని. సో దానివల్ల కూడా మేము చాలా సఫర్ అయ్యాము. సో అది కాకుండా ఇక్కడ ఈ చెట్టు ఉంది కదండి, ఈ చింత చెట్టు. ఆ చింత చెట్టు మొత్తం పొలమంతా పరుచుకుంది. సో అందుకని కొమ్మలు మాత్రమే కిందకు ఎంత దూరంలో నీడ పడుతుందో దానివల్ల కూడా చెట్లు సరిగ్గా రావట్లేదని సో కొమ్మలు మాత్రమే కొట్టేస్తున్నాము. చెట్లు అస్సలు కొట్టేయలేదు, ఎందుకంటే ఆ చెట్టు వల్ల మాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి అందుకని. సో అందుకని ఆ చెట్లు కొమ్మలు మాత్రమే కొట్టేస్తాము, కొట్టిపించాము. సో ఇక్కడ కొడుతున్నారు కదా, ఓన్లీ కొమ్మలు మాత్రమే. సో ఆ కొమ్మలు కొట్టేస్తే దాదాపు మాకు మొత్తం ఎండ పడుతుంది. సో ఆ ఎండ వల్ల ఇంకా అక్కడ దాదాపు 20-30 చెట్లు నాటొచ్చు ఆ చెట్టు చుట్టూ అనమాట. సో ప్లేస్ వేస్ట్ అవుతుంది, పైగా ఎందుకు పనికి రాకుండా పోతుంది ఆ భూమి అంతా. సో నీడ కూడా చెట్లపై పడి అవి రావట్లేదు అసలు. చూడండి, ఆ వేర్ల తెగుళ్ళు అంటారు కదా, సో వేర్లకంతా వచ్చేసింది. అందుకని మా జామ తోట మొత్తం పీకి పడాల్సి వచ్చిందనమాట. సగానికి సగం కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఇప్పుడు ఉండే తోట కూడా నీళ్ళకు రావట్లేదన్నమాట. సో ఈ పీక్ కూడా 2-3 రోజులు అయింది. నేను అప్పుడు లేను, అందుకే వీడియో తీయలేదు. ఏదైనా క్లిప్ ఉంటే నేను వెతికి పెడతాను. అది కూడా అప్పుడు ఏమన్నా తీసారేమో మా వారు. సో ఆయనకు పీకేటప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి కదా, అంత 9 years నుంచి కష్టపడి అదంతా పీకి తీసేస్తే సో అందుకని ఆయన పెద్దగా కూడా ఆయనకు ఇంట్రెస్ట్ ఉండదు వీడియోలో అవన్నీ తీయడం. నేనే తీసుకుంటూ ఉంటాను. ఈ ఎరువు కూడా ఇప్పుడు గుంతలు తీసి మళ్ళీ వేరే చెట్లు నాటాలి అని తెప్పించామన్నమాట. సో అవి తీసేస్తే మరి పొలంను ఊరికే ఉంచలేం కదా, ఊరికే ఉంచితే మనకు తినడానికి ఎలా వస్తుందండి. సో మాకు వచ్చే ఆదాయం మొత్తం దీనివల్లనే. సో ఈ పొలం చేస్తూనే వస్తాయన్నమాట. ఈ పొలాన్ని కూడా మనమే ఇంతకుముందు చూసుకునేవాళ్ళం, అంటే మా వారే చూసుకునేవాళ్ళు. సో మా వారికి ఎప్పుడైతే కరెంట్ షాక్ కొట్టిందో, యాక్సిడెంట్ అయిందో, దానివల్ల ఆయన రోజు తిరగలేక సో వేరే వాళ్ళని పెట్టి చేపిస్తున్నాడు అనమాట. సో దానివల్ల కూడా మేము కొంత నష్టపోయామని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చేసేదానికి వేరే వాళ్ళు చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో తను బాగానే చూసుకుంటాడు, మేబీ దొంగల నుంచి కొంచెం కాపాడుతాడని చెప్పొచ్చు. సో అది కాకుండా మొత్తం చెట్లు చూడండి ఎలా అయిపోయాయో వర్షాల వల్ల. ఏమి పంటంతా పోయింది. అది కాకుండా ఆ నీళ్ళకు కూడా కొంచెం కృంగిపోయినట్టే చెట్లు కూడా. సో మనం ఏం చేయలేము, అది అంటే ప్రకృతి ప్రకోపం అని చెప్పాలి. సో ఆ కష్టమంతా రైతు మీదనే పడుతుంది. సో ఎంతని చెప్పుకోము, ఏమని చెప్పుకోము. చెట్లు చూస్తుంటే మాత్రం కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అందుకని నేను ఇవన్నీ చెప్పాలని కాదు, కానీ ఒక రైతు బాధ ఎలా ఉంటుందో అందరికీ తెలియాలని చెప్తున్నాను అంతే. ఏంటి అన్నీ ఉన్నాయి, అన్నీ చేస్తారు అంటారు కదా. సో ఎంత కష్టపడితే, ఎన్ని బాధలు పడితే, ఎంత చేస్తే ఇవన్నీ ఇంత పెద్దగా అవుతాయి. సో ఆ పెద్దగా అవ్వడం ఒకటి, తీసేసేటప్పుడు బాధ ఒకటి. వస్తుందా లేదా, అందులో ఆదాయం ఎంతవరకు దిగుబడి వస్తుంది, ఎంత పోతుంది. సో అవన్నీ తలుచుకుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి అన్నమాట. సో మా బాధలు ఇలా ఉంటాయి. మేమే కాదు, ప్రతి రైతు ఇంతకంటే ఎక్కువ బాధపడుతుంటాడు ఈ వర్షాల వల్ల. సో దానికోసం నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పాను. ఈ అరటి కూడా బాగా కృంగిపోయిందండి. మామూలుగా అరటికి నీళ్ళు ఎక్కువ కావాలి. సో అది కూడా ఈ వర్షం వల్ల మొత్తం పట్టలేదేమి, మొత్తం కృంగిపోయిందనమాట. చూడండి, మొత్తం చెట్టు కొట్టేలేదు, జస్ట్ చుట్టూ ఉండేటివి మాత్రం తీసేసాము.
సో దాని పక్కనే పశువుల పాక ఉంటుంది. సో పశువుల పాకకి ఏం కాకూడదని అటు పక్క కొట్టేయలేదు, ఒక పక్క వదిలేసాము. సో 3 పక్కలు మాత్రమే కొట్టామన్నమాట. ఆవుకి ఇంకొక చిన్న దూడ పుట్టిందండి మళ్ళీ. సో ఇంతకుముందు చెప్పాను కదా జున్ను పాలని. సో ఇది పుట్టినందువల్లనే జున్ను మొన్న చేసాము. సో వీళ్ళకి ఒక చిన్న బాబు కూడా పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత ఈ ఆవుకి మళ్ళీ ఒక బాబు అంటే కోడెదూడ పుట్టింది. ఆవు దూడ కాకుండా కోడెదూడ అనమాట. అంతే అండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్ను షేర్ చేయండి. మీరందరూ ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ బాయ్.